ఏపీలో మెడికల్ కాలేజీల టెండర్ల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆదోనిలో మెడికల్ కాలేజీకి పీపీపీ మోడ్లో కిమ్స్ టెండర్ వేసినట్టు ప్రచారం జరిగింది. తాము ఆదోని మెడికల్ కాలేజీకి సంబంధించి ఎలాంటి టెండర్ వేయలేదని కిమ్స్ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీ అంశంలో తాము ఎలాంటి టెండర్లో పాల్గొనలేదని స్పష్టం చేసింది. ఏపీలో మెడికల్ కాలేజీల టెండర్ల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆదోనిలో మెడికల్ కాలేజీకి పీపీపీ మోడ్లో కిమ్స్ టెండర్ వేసినట్టు ప్రచారం జరిగింది. తాము ఆదోని మెడికల్ కాలేజీకి సంబంధించి ఎలాంటి టెండర్ వేయలేదని కిమ్స్ ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అమరావతి నుంచి మా ప్రతినిధి ప్రసన్న లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యు. భోగి, ఏపీలో మెడికల్ కాలేజీల అంశం చాలా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. పీపీపీ మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఏపీలో మొదటి దశలో 4 మెడికల్ కాలేజీలు, ఒకటి ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఈ 4 ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆల్రెడీ టెండర్లు పిలిచింది. దానికి సంబంధించి ఈ నెల 22తో కూడా గడువు ముగిసింది. అయితే ఆదోని మెడికల్ కాలేజీకి ఒకటే టెండర్ వచ్చింది, అదని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి మంత్రి కూడా మాట్లాడారు. కిమ్స్ యాజమాన్యం దానికి సంబంధించిన టెండర్ వేసిందని. అయితే కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదల చేసింది కిమ్స్ యాజమాన్యం. ఆదోని మెడికల్ కాలేజీకి సంబంధించి మేము ఎలాంటి టెండర్ వేయలేదు, ఎలాంటి బిడ్లో పాల్గొనలేదు. ఆంధ్రప్రదేశ్లో నిర్మించే మెడికల్ కాలేజీ టెండర్స్కి మా యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని కిమ్స్ ప్రకటించింది. అయితే ఇప్పటికే 3 మెడికల్ కాలేజీలు, 4కి టెండర్లు రాలేదు, ఒకటి ఆదోని వచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఆదోనికి కూడా రాకపోవడంతో అసలు టెండర్ల విషయంలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. ఇది హాట్ టాపిక్గా గత కొన్ని రోజులుగా నడుస్తుంది. ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల వైపు వెళ్తోందని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తీవ్రమైన విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే కనుక 2 నెలల్లో ఇందులో ఉన్న తప్పులన్నీ వెతికి జైల్లో పెడతామని చెప్పారు. దానికి సంబంధించి విమర్శలు, ప్రతి విమర్శలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే తాజాగా ఆదోని మెడికల్ కాలేజీకి ఒకటి టెండర్ వచ్చిందనుకుంటే అది కూడా రాకపోయేసరికి మరి ప్రభుత్వం ఏ రకమైన టర్న్ తీసుకుంటుంది? ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈ విషయంలో ప్రకటించారు. మళ్ళీ ఒకసారి బిడ్లకు సంబంధించి మాట్లాడండి, ఆయా యాజమాన్యాలతో మాట్లాడి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ అధికారులు సమన్వయం చేసుకోవాలని ప్రకటించారు. అయితే ఈ 4 మెడికల్ కాలేజీలకి ఇప్పుడు కిమ్స్ ప్రకటనతో 4కి టెండర్లు రాలేదు కాబట్టి మరి ఫర్దర్గా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? నిజంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై ఆయా సంస్థలు టెండర్లు వేయడానికి ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోందా అనే చర్చ కూడా కనపడుతుంది. ఎందుకంటే వైసీపీ ఒక పక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అయితే కనుక పేదలకు వైద్యం దూరం అవుతుంది, అదేవిధంగా వైద్య విద్య అభ్యసించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, ఫీజులు ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే ప్రకటనలు చేస్తోంది. కాబట్టి మరి దీని ప్రభావం ఏమైనా పడిందా? ఓవరాల్గా దీని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పటికే కేంద్ర మంత్రి నడ్డా కూడా ఏపీకి చెప్పారు పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయండి అని. ఇలాంటి టైంలో కిమ్స్ నుంచి ప్రకటన రావటం, 4గిట్లో ఒకదానికి కూడా టెండర్ రాకపోవడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. కొద్దిసేపట్లో ప్రభుత్వం అంటే మంత్రి సత్యకుమార్ కూడా మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఎలా స్పందిస్తారు? ఓవరాల్గా ప్రభుత్వం మరికొంత సమయం ఇచ్చి పీపీపీ మోడ్లో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుందా? ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ.